నేను ఒక ఎల్లాలి నోట విన్నానమ్మా 10 ఏళ్ల క్రితం. నాకు ఎప్పుడూ అది మనస్సులో తిరుగుతూ ఉంటుంది. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారని మహానుభావుడు ఉండేవాడు. సంస్కృతంలో తెలుగులో దిగ్ధంతి లాంటి పండితుడు. తణుకులో ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి చిన్న వయసులో 52 ఏళ్ల వయస్సులో స్వర్గస్థుడయ్యాడు. బ్రహ్మదేవుడు లాక్కెళ్ళిపోయి ఉంటాడు. ఆయన లోకల్లో పండితులు లేక అనుమానం లేదు. వాళ్ళ ఇంటికి ఏదో మేము సందర్భంలో వెళ్ళినప్పుడు నేను వాళ్ళని ఒకసారి మీరు మా ఇంటికి రండమ్మా అని పిలిచాను. ఆయన సరేనాయా అన్నారు. ఆవిడేమందో తెలుసునా అండి, మేము రావండి, మీరు చెప్పిన సమయానికి మా ఇంటికి అమ్మవారు వస్తుంది. అమ్మవారు రావడం ఏంటి, ఏదో దేవత పూనినట్టు. నాకు అర్థం కాలే. వెంటనే మా ఇంటికి అమ్మవారు వస్తుందండి, 11 గంటలకు మహానైవేద్యం పెడతాం మేము, పరివార దేవతలతో సహా అమ్మవారు వస్తుంది. ఆవిడ ఉన్నప్పుడు మేము లేకపోతే ఎలాగండి, ఏమనుకోకండి, ఆయన వస్తారు, నేను రాను. ఆవిడ కాళ్ళకి దండం పెట్టి నేను బయటకు వచ్చానమ్మా, నువ్వు నిజమైన భక్తురాలివని. అమ్మవారు పరివార దేవతలతో సహా ఆ ఇంట్లో ఉందని ఆవిడ భావన చేస్తుంది. కాబట్టి నైవేద్యం సమయంలో నేను ఎక్కడికి రాను అని చెప్పింది ఆవిడ. ఆయన వస్తారు, కావాలంటే తీసుకెళ్ళండి, నేను రాను, ఏమనుకోకండి. లేదమ్మా, మీరు చేసే పని చాలా గొప్పది, మీలాంటి వాళ్ళని నమస్కారం చేసుకుంటే పుణ్యం మాకు బుద్ధి వస్తుందని వచ్చాను. అది భావన చెయ్యాలి.